ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కతవే నమః. అందరికీ నమస్కారం. సాధారణంగా జ్యోతిష్యం అనగానే మనం గ్రహాల స్థితిగతులను చూసుకొని మన జాతక చక్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఉద్యోగం గురించి కానీ, వ్యాపారం గురించి కానీ, పిల్లల గురించి కానీ, ఇంటి గురించి కానీ ఏదైనా సమస్య ఉన్నా, లేదు కొన్ని విషయాలు తెలుసుకోవాలన్నా కూడా మన జాతక చక్ర పరిశీలన జరుగుతూ ఉంటుంది. అలాగే జ్యోతిష్యంలో మన యొక్క ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవాలన్నా కూడా జ్యోతిష్యం ఉపయోగపడుతుంది. అది ఎలాగంటే ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రభావం మానవుని శరీరం మీద ఉంటుంది. ఏ ఏ గ్రహాలు వాటి ప్రభావాన్ని ఏ ఏ పార్ట్ల మీద చూపిస్తుంది అనేది మనం ఒకసారి పరిశీలించినట్లయితే మనం వాటికి తగ్గ రెమెడీస్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. రవి కన్నుకు సంబంధించి, తర్వాత చర్మ వ్యాధులకు సంబంధించి, వేడికి సంబంధించి ఆయన కారకుడు అవుతాడు. చంద్రుడు మనకు కారకుడు. ఆయన మనస్సు గురించి, రక్తం గురించి, మనిషిలో రోగ నిరోధక శక్తి గురించి చంద్రుడు సంబంధించి ఉంటాడు. అలాగే కుజుడు మనకి రక్తం యొక్క రక్తచాపం ఉంటారు కదా, అది రక్తచాపం గురించి, తర్వాత యాక్సిడెంట్ల గురించి, ఆపరేషన్ల గురించి, వీటికి సంబంధించినంత కూడా కుజుడికి సంబంధించినవి. బుధుడు నరాల వ్యవస్థని నియంత్రిస్తుంటాడు. అలానే చర్మ సమస్యలు కూడా కొంత బుధుడు కారకుడవుతాడు. అదే గురుడు వచ్చేటప్పటికీ గురుగ్రహం కాలేయానికి సంబంధించి, మనిషి బరువు పెరగడానికి సంబంధించి, షుగర్కి సంబంధించి గురువు కారకుడవుతాడు. శుక్రుడు వచ్చేసి కళ్ళ గురించి, తర్వాత దాని ఏమంటారంటే గర్భాశయం గురించి, మూత్రపిండాల గురించి శుక్రుడు కారకుడవుతాడు. మరి శని ఎముకల గురించి, కండరాల గురించి, కీళ్ళ సమస్యల గురించి, వీటికి శని కారకుడవుతాడు. రాహు అనారోగ్యాలు సడన్గా తిప్పించే దాంట్లో రాహు పాత్ర ఉంటుంది. అలానే ఏవైనా దోషాలున్నా అది వాటిని బయటికి తీసి రోగ రూపంలో దాన్ని పంపిస్తుంటాడు రాహు. అలానే మనలో ఏదైనా విషపు ఆహారం తిన్నాం, ఆహారం విషం అవుతుందంటాం కదా, అటువంటి వాటికి కూడా రాహు కారకుడు అవుతాడు. కేతువు సడన్గా సర్ప్రైజ్ లాగా అప్పటిదాకా బాగున్న మనకి ఏదో తెలియకుండా అప్పుడే ఆ క్షణాన్ని ఏదో రోగం బయటపడుతుంది. అలా రోగాన్ని సడన్గా చూపించేవాడు కేతు. అలానే వాతావరణాల ప్రభావం కూడా కేతువు ద్వారానే మారుతుంటుంది. సడన్గా వాతావరణం చేంజ్, దానివల్ల మనకి ఏదో జలుబు రావటము, దగ్గు రావటము, ఇటువంటి కారణాలకు కూడా కేతు గ్రహ ప్రభావము ఉంటుంది. కొన్ని అనుకోని బాధలకు కూడా కేతువే కారకుడవుతాడు. ఇలా గ్రహాల యొక్క ప్రభావము మన ఆరోగ్యం మీద, మన శరీరం మీద చూపిస్తూ ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, నేటి ప్రపంచంలో చాలామందికి పీడిస్తున్న వ్యాధి సయాటికా. ఎందుకంటే మనం తింటున్న ఆహారాలు కానీ, బయట ఉన్న పొల్యూషన్ కానీ, దూరాలు ట్రావెల్ కానీ, కూర్చున్న పరిస్థితులు కానీ, ఎక్కువసేపు చాలామంది ఆఫీసుల్లో ఎక్కువసేపు కూర్చొని పనులు చేస్తుంటారు. కొంతమంది స్కూటర్లు, బండ్లు వేసి ట్రాఫిక్లో నడుపుతూ ఉంటారు చాలాసేపు. అలానే డ్రైవ్ చేసే వాళ్ళ సంగతి కానీ, తిన్న ఆహారాన్ని బట్టి మన ఆరోగ్యం కొంత పాడవటం జరుగుతుంది. సో దాని ప్రభావం వల్ల మనం సయాటికా అనే ప్రాబ్లం, అంటే వెన్నుపూసకు సంబంధించిన ప్రాబ్లం చాలామంది నేటికి యువతరంలో కానీ, పెద్దవాళ్ళలో కానీ చాలామందికి పీడిస్తున్న సమస్య ఇది. దీనికి ముఖ్య కారణం శని అవుతాడు. అలానే నవమ భావం, సహజ నవమ భావమైన ధనుస్సు, అలానే నవమాధిపతి, వీరందరూ కూడా కారకులు అవుతారు. వీరితో పాటుగా కొంత బుధుడి ప్రభావం ఉంటుంది, కుజుడి ప్రభావం ఉంటుంది, రాహు ప్రభావం ఉంటుంది. శని ఎముకలు, కండరాలు, నరాలను నియంత్రిస్తుంటాడు. జన్మకుండలిలో శని దోషం లేదా ప్రభావం నరాల సమస్యలకు కారణం అవుతుంటుంది. మరి కుజుడు కూడా కండరాలకు సంబంధించి ఉన్నాడు కదా, ఆ కుజుడు కండరాలు, రక్త ప్రసరణకి సంబంధించి నియంత్రిస్తుంటాడు. ఇవన్నీ కూడా ఆ నరాల ప్రభావం వల్ల మనకి ఆ సియాటికా అనేది ప్రాబ్లం వస్తుంది. దానికి
కుజుడు గనక శనితో కలిసి ఉంటే సియాటిగా సంబంధించిన నరాలు నొప్పి రావడానికి కారణమవుతుంది. అలానే షష్టమ భావం, 6వ ఇల్లు. ఈ షష్టమ భావంలో ఉండే గ్రహాల ప్రభావం కూడా మన ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపిస్తుంటాయి. ఒకవేళ షష్టమ భావంలో దుష్ట గ్రహాలు కనుక ఉన్నట్లయితే దుష్ట ప్రభావం వల్ల సాన్నిహిత్యం దీర్ఘమైన అనారోగ్య కారణానికి సాంకేతికం అవుతుంది. అలాగే అష్టమ భావం, ఈ అష్టమ భావం కూడా దీర్ఘకాలిక వ్యాధులకి, అకస్మాత్తుగా కలిగే వ్యాధులకి దుష్ట ప్రభావాన్ని, ఆరోగ్య సమస్యలను చూపిస్తూ ఉంటుంది. రాహు మరియు కేతువు ఈ గ్రహాలు నరాల సమస్యను ఆకస్మికంగా ఊహించని ఆరోగ్య సమస్యలకు దారితీయడానికి వీరి ప్రభావము ఎక్కువ ఉంటుంది. ఈ గ్రహాలు దోష స్థితిలో ఉన్నప్పుడు రాహు కానీ కేతువు కానీ, దుష్ట గ్రహాల సంచారంలో ఉన్నప్పుడు శని కానీ కుజుడు కానీ రాహుతో కానీ కేతువుతో కానీ కలిసి ఉన్నప్పుడు, లేదు జన్మ చంద్రుడు లేదా మరే ఇతర స్పర్శించబడే బిందువుల్లో సంచరించేటప్పుడు సయాటిగా వంటి ఆరోగ్య సమస్యలు రావడానికి చాలా ఆస్కారం ఉన్నది. ఈ సయాటిక పరిష్కారంలో హోమియోపతి కానీ, ఆయుర్వేదంలో కానీ, ఇంగ్లీష్ మెడిసిన్లో కానీ చాలా రకాల మందులు ఉన్నాయి. వాటి ప్రభావాన్ని తగ్గించడానికి బాగా దోహదపడతాయి. అలాగే రత్నశాస్త్రంలో కూడా కొన్ని రత్నాలు చెప్పబడినాయి. బ్లూ సఫైర్, నీలం రత్నం, అది శనికి సంబంధించింది. శని దోషాలను తగ్గిస్తుంది. ఇటువంటి శని ప్రభావిత బాధలు ఏవైతే ఉన్నాయో